వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సీతారాములు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ 1 year పాలన ఎట్లుంది? చాలా చండాలంగా ఉంది. మేము గతంలో 4 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో గౌరవ పురశాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అసలు సీసీ రోడ్ లేని బజార్ కానీ డ్రైన్ లేని బజార్ కానీ లేకుండా అద్భుతంగా చేశాం. తర్వాత కనీసం ప్యాచ్ వర్క్లు లీకులు కూడా చేసే పరిస్థితి లేదు. ఈ 13 నెలల కాలంలో చాలా దౌర్భాగ్యంగా ఉంది. లాస్ట్ మూమెంట్లో 4 సంవత్సరాలు తృప్తినిచ్చింది. లాస్ట్ 1 year మాత్రం కంఠశోష మిగిలింది. ఆల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలక మండలాన్ని మొత్తాన్ని కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అందరికీ కంఠశోష తప్ప ఏరే ఏమీ లేదు. 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము నడిపింది. సో ఎక్కడెక్కడ అభివృద్ధి చేయలేదు, ఎక్కడున్న గొంగడి ఎక్కడనే ఉంది. కేవలం 10 అంటే 1 yearలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ రాజ్యంలో ఎంతో అభివృద్ధి చేసినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి? రండి, లోకల్లో ఊళ్ళోకి పోదాం. ఊళ్ళోకి పోతే అభివృద్ధి జరిగిందా లేదా జనం చెబుతారు. నువ్వు ఏడో కూర్చొని పాలిపాలన బాగలేదంటే కరెక్ట్ కాదు. నువ్వు వైరా జనంలోకి పోతే ప్రతి రోడ్డు సీసీ రోడ్డు ఎవరు వేశారు, ఈ మిషన్ భగీరథ నీళ్ళు ఎవరిచ్చారు, ఈ కళ్యాణ లక్ష్మి ఎవరిచ్చారు, రైతు బంధు ఎవరిచ్చారు, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్తున్నారు. అది అసత్య పరిచారణ. ఖచ్చితంగా కేసీఆర్ గారి గవర్నమెంట్లో కూడా రెండు దఫాలుగా 6 లక్షలు సుమారు రేషన్ కార్డులు ఇచ్చారు. దానికి ప్రూఫ్లు ఉన్నాయి, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు అబద్ధమైనటువంటి గుడ్డగాల్చి చేసే సామెత చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేరు జనము. రేపు మున్సిపల్ ఎలక్షన్ కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో జనమే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు తీసుకోవాలనుకుంటే పేద ప్రజల గురించి ఇన్ని నియమ నిబంధనలు ఏ ప్రభుత్వం అన్న గతంలో ఎప్పుడన్నా పెట్టిందా? మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని నియమ నిబంధనలు పెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు కొత్త రేషన్ కార్డు పెట్టాలంటే రోజు రోజుకి డెవలప్ జరుగుతూ ఉంది. మాన్యువల్గా ఎన్నిసార్లు తీసుకుంటారు? ఎవరిని అడగాలి? మేము తీసుకున్నది బుట్టలు వేస్తారు. మీ సేవలు ఉన్నాయి, ఆన్లైన్లో పోయి దరఖాస్తు చేస్తే దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మనకు ఒక ఐడి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఆన్లైన్లో చెక్ చేసుకుని ఉంటుంది. నీకు ఫిజికల్గా ఫామ్ ఇస్తున్నా, అది యాడేస్తావు. అసలు ఆన్లైన్ చేస్తున్నావా లేదా ఎవరికి తెలుసు? ఇవన్నీ కూడా టైం పాస్ చేసేది, కాలాన్ని ఎల్లబూస్తానికి తప్ప ఇంద్రమిల్లు పెట్టుకోవాలంటున్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర డేటా ఉంది. ఎన్నిసార్లు ఇప్పటికి 3 సార్లు సర్వే చేసినా, 3 సార్లు అప్లికేషన్ తీసుకుంటా ఉన్నావు. అసలు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఇంద్రమిల్లు? ఇస్తావా ఇవా? అప్లికేషన్ తీసుకునే పనిలో తప్ప నువ్వు అసలు ఇంద్రమిల్లు ఎక్కడైనా నేను చేశాను అనేది లేదు. ఎప్పుడు నువ్వు ఒకటి చెప్తావు స్టేట్మెంటు, డిప్యూటీ సీఎం గారు ఒకటి చెప్తారు, ఆ గృహశాఖ మినిస్టర్ గారు అయితే ఏదో బాంబులు తాపాసులు అంటాడు. ఆయన ఏం చెబుతారో ఆయనకే తెలియదు. మరి అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కొక్కరికి పొంతనే లేదు. గతంలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారంటే ఏకనిరంజన్, ఒకే రాజు ఒకే మంత్రిలాగా ఖచ్చితంగా ప్రజలు ఆయన ఏదైతే పథకం తీసుకుంటే అది ప్రజల దగ్గర పోయే ఉంది కదా తప్ప దాంట్లో మధ్యలో ఇంకొక మంత్రి మాట్లాడి ఇంకొక మిస్యూజ్ చేసే విధంగా లేదు. పారదర్శకంగా ఆన్లైన్లో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేశాడు తప్ప గతంలో కేసీఆర్ గారు 57 సంవత్సరాల పెన్షన్కి ఆన్లైన్ చేసుకోమన్నాడు. చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి 57 సంవత్సరం పెన్షన్ ఇచ్చాడు. నువ్వు వచ్చాక 13 నెలలు అవుతుంది. ఏ పెన్షన్ ఇచ్చావు? ఒక్క పెన్షన్ ఇచ్చావా చెప్పండి? మీరు పెన్షన్ అంటే గుర్తొచ్చింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొంచెం పెన్షన్ కూడా హైక్ చేస్తామని చెప్పారు. అంటే పెన్షన్తో పాటు కేసీఆర్ పథకాలు ఏ అయితే ఇస్తున్నాడో అవి అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తాము, అంతకంటే ఎక్కిస్తామని చెప్పాడు. అంటే ఈ ఒక్క పథకం అన్న ఊళ్ళల్లో అలాంటిది కొనసాగుతుందా? అట్లా హైక్ అయినట్లు మీకు అనిపిస్తుందా? అసలు ఎక్కడ ఎక్కిందండి? చెప్పడానికైనా మనకైనా కనీసం ఉండాలి కదా. ఒక్కసారి పెన్షన్ హోల్డర్ ఎవరైనా ఒక అవ్వ దగ్గరకో ఒక తాత దగ్గరకో పోయి, అమ్మ నీకు పెన్షన్ ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1, 2, 3 తారీఖుల్లో పడేది. ఇవాళ 20వ తారీఖు, 18వ తారీఖు, ఈ 21వ తారీఖు పెన్షన్ పడతా ఉంది. వాళ్ళు ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు? వాళ్ళు తీసుకునేదే ఏదో గోలీ బిళ్ళలకో లేకపోతే వాళ్ళ కుటుంబ అవసరాలకో ఏదో ఆ పెన్షన్ ఆసరాగా పనిచేస్తుంది. కేసీఆర్ పెద్ద కొడుకులాగా ఖచ్చితంగా 2, 3 తారీఖుల్లో ఖచ్చితంగా పెన్షన్ వేసిండు. వాళ్ళు నెల తీసుకోవడం మందులు కానీ వాటన్నిటికీ ఉంది. ఇవాళ యాడుంది? ఎప్పుడు వేస్తున్నావు నువ్వు పెన్షన్? అసలు ఒక నెల పడతానో లేదో మనం ఎవరిని కాదండి, మనం ప్రజల్లో పోయి పెన్షనర్ని అడిగితే వాళ్ళు చెప్తారు కరెక్ట్ సమాధానం. అంటే ఇది అడుగడుగున బీఆర్ఎస్ నేతలే అడ్డుపడుతున్నారు. మమ్మల్ని ప్రజలకు పోకుండా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు, కంపెనీలు తేకుండా బీఆర్ఎస్ నేతలే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అయినప్పటికీ కూడా మాకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు మాకు దగ్గర ఉంటారు. వీళ్ళు ఎంత అడ్డుపడ్డా మాకు ఒరిగేదేం లేదు, కరిగేదేం లేదు, స్థానిక సంస్థలలో గెలిచేది మేమే అని చెప్పేసి ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తుండే. వాక్యాలను ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అన్నాడు. ఎన్ని రోజులు ప్రజాపాలనలో ఉండే అప్లికేషన్ తీసుకున్నారు? అసలు ఇప్పుడు ఆ ప్రజాపాలన నడుస్తూ ఉందా? ఇంకా కోటలు బద్దలు కొట్టావు అన్నాడు. ఎక్కడ బద్దలు కొట్టావు? అసలు నువ్వు జనాన్ని కనపడుతున్నావా?
అసలు నువ్వు ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడతావో అరగంటకి తర్వాత ఏం మాట్లాడతావో నీకే తెలియట్లేదు. అసలు జనం ఒక ఇది ఏదో స్వామి చెప్పినట్టు కామెడీ సీఎంగా చూస్తున్నారు తప్ప నిజంగా నీ మీద పరిపాలన దక్షత ఎక్కడా కనపట్లే. నువ్వు అసలు పరిపాలిస్తావు, భవిష్యత్ తరాలకి ఏదో ఆశ జరుగుతుందన్న ఆశ ఒక్క సామాన్యుడు కూడా నీ మీద ఎటువంటి నమ్మకం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు రైతుల ముచ్చట ఏంది మరి? రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రైతు భరోసా పైసలు ప్రభుత్వము 26 తారీఖు నాడు వేస్తున్నది. సో ఇప్పుడు మళ్ళీ మార్చి 31కి ఏమో చేసినట్లా గుర్తుంది. సో మరి ఇప్పటికైనా ప్రజలు నమ్ముతున్నారా రేవంత్ రెడ్డి మాటను? అసలు ఎక్కడ నమ్ముతున్నారు? ఏ రైతు దగ్గరికి పోయినా రుణమాఫీలో ఫెయిల్ అయ్యావు, రైతు భరోసా అన్నావు, మేము రైతు బంధు తీసేసి నువ్వు రైతు భరోసా అన్నావు, బాగానే ఉంది, పేరు మార్చుకున్నావు, సూపరు. కానీ నువ్వు ఈ 2 దఫాలుగా ఇప్పటికీ 3 దఫా వేయాల్సింది, నువ్వు 1 దఫా కూడా వేయలేదు. నువ్వు అసలు ఇంకెప్పుడే వేస్తావు? నేను 15,000 అన్నావు, పోయి తగ్గించావు, నువ్వే 12,000 చేసావు. ఆ 12,000 కూడా వేసే పరిస్థితి కనపట్లేదు. ఏ రైతుకన్నా పడ్డాయా అడగండి, జనంలో పోదాం. ఒక్క రైతు కూడా నువ్వు టింగ్ అంటావు, సెల్లులు చూస్తూ ఉన్నారు రైతులు, ఎప్పుడు టింగ్ అంటదా, ఎప్పుడు నా అకౌంట్లో బ్యాలెన్స్ వద్దని చూసి వాళ్ళు కళ్ళు కాయలు కాస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు శూన్యం. అంటే ఇదే మీ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు, రైతులు బోనస్ పైసలే అడుగుతున్నారు తప్ప రైతు భరోసా అడుగుతలేరు ఈ రాష్ట్రంలో అంటుండే. ఇది వాస్తవమేనా? ఇది అసత్యం. ఎందుకంటే ఆయన కూడా ఒక రైతే. రైతు ఎవరు కూడా రైతు బంధు వద్దని ఏ రైతు చెప్పట్లేదు. బోనస్ పైసలు కూడా ఫస్ట్ టర్మ్ ఏదైతే ఒడ్లు కొన్నారో ఆ రైతులకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బోనస్ పైసలు రాక కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అసలు దాని సంగతి ఏంటి? బోనస్ ఎంతమందికి ఫస్ట్ విడతలో కొన్నావు, బోనస్ వేసావు, బోనస్ తర్వాత విషయంలో రైతు ఒడ్ల డబ్బులు కూడా ఇంతవరకు పడక రైతులు అవలోచన ఏడుస్తూ ఉన్నారు. ఇంకా రైతులు ఏడ సుఖంగా ఉన్నారు? రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం రెండూ కూడా సర్వనాశనమే. నీ పరిపాలనలో ఇది బసాస్మూరుడు పరిపాలనలాగా ఉంది తప్ప ప్రజాపాలనలాగా లేదని తెలియజేస్తాం. ఇది పరిస్థితి. అంటే కుటుంబ పాలన అని చెప్పేసి గతంలో కేసీఆర్ కుటుంబాన్ని ఎగతాళంగా మాట్లాడాడు. ఇప్పుడు మాత్రం ఆయన చేస్తుంది ఏంది? వాళ్ళ మంత్రులు ముఖ్యమంత్రి చేస్తున్నది మాత్రం ఏదో కమిషన్ల గురించే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏ విధంగా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం లేదు అని చెప్పేసి గంట పదంగా చెప్పడం అనేది జరిగింది. రైతుల విషయానికి వస్తే మాత్రము రైతులు రైతు భరోసా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నోట్ల మట్టి కొట్టిండు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.